చెప్తున్నట్టు రాజశేఖర రెడ్డి వారసుడు అనేటటువంటిది రాజశేఖర రెడ్డి ఏమైనా సొంత పార్టీ పెట్టుకుంటే అదే డిఎంకేనో ఏఐఏడిఎంకే లాగానో అందులో వాళ్ళకి వారసులు అనేటటువంటిది అంటారు. సొంత పార్టీ పెట్టుకున్నాక లేదు మా అబ్బాయి వారసుడు అంటే వైసీపీకి ఏమన్నా ఆయన అధ్యక్షుడు చేస్తారేంది, చేయరు కదా. బేసిక్ గా కామన్ గా ఉండేటటువంటి ఇష్యూ ఉంటది. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో కాస్త బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గినట్టుంది. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన ఒప్పించి మెప్పించి ఏమన్నా ఆ సీట్లో కూర్చోవాలనుకుంటున్నారా లోకేష్? నేను అట్లా అనుకోవట్లేదు. అట్లా చేయడానికి అసలు ఇందులో మెప్పించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం డెసిషన్, వీళ్ళు ఎవరు ఆపడానికి. అంటే కూటమిలో ఉన్నారు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టమే అయినా డెసిషన్ తెలుగుదేశాన్ని లీడ్ వాళ్ళు అంగీకరించారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అనేటటువంటిది పవన్ అడిగితే ఇచ్చారా వాళ్ళే ఇచ్చారా? అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని అంగీకరించారు కానీ లోకేష్ గారిని అంగీకరించలేదు కదా. నేను అనేది తెలుగుదేశం విధానాన్ని అంగీకరించింది జనసేన, బీజేపీ అంతే కదా. బీజేపీలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలో వీళ్ళు డిసైడ్ చేయట్లేదుగా, వాళ్ళ క్యాబినెట్ ఎవరు ఉండాలో వీళ్ళు డిసైడ్ చేయట్లేదు కదా. లేకపోతే జనసేనలో అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి, మంత్రిగా ఎవరిని పెట్టాలన్నది వీళ్ళు డిసైడ్ చేయట్లేదు కదా. అట్లాగే వాళ్ళ దాంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా. హక్కు వాళ్ళకే ఉంటది కదా. తెలుగుదేశానికి మేజర్ పార్ట్నర్ వాళ్ళే, 40% ఓట్లు వాళ్ళయ్యే. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేట్ చేశారు. డిప్యూటీ సీఎం అనేది ఎలక్షన్ ముందు ఏమైనా ఒప్పందం ఉందా? లేదుగా, ఇచ్చారుగా వాళ్ళు. ఒప్పందం ఏం లేదని చెప్పారు కదా. దీని కిందనే నేను మద్దతు ఇస్తున్నాను అన్నారు కదా. అలాగని పోనీ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకి సీటుగా ఇదే మంత్రి పదవి కావాలని ఓపెన్ గా చెప్పి ఇవ్వలేదుగా. అట్లాగే మొన్న ఆయన ఎవరో రత్నమాయి సినిమా